చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. ధ్యానింపబోచున్నటువంటి యొక్క మాటలు మా జీవితంలో నాయన ఆశీర్వాదంగా ఉండునట్లుగా కృప చూపించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో ఉండడానికి శక్తి దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీవు మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. 1, 2, 3 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. 3వ వచనం కూడా. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ప్రేమన దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం గాని గమనిస్తే దేవుడు చాలా సంగతులు మనకిక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మనము ఈ భూలోకపు బ్రతుకుని మనం ఆలోచన చేస్తాం. ఈ భూలోకంలో తినుటకు, త్రాగుటకు, ఆనందించుటకు, కట్టుకొనుటకు, సంపాదించుకొనుటకు మనము భౌతిక సంబంధమైన ఈ శరీరం గురించి ఆలోచన చేస్తూ దినదినము అభివృద్ధి పొందాలని అనుకుంటాం. మంచిదే. కానీ ఏ విధానంలో మనం అభివృద్ధి పొందగలము, ఏ విధానంలో దేవుడు మనకు ఇవ్వగలడు అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకోబోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని భూమి మీద నుంచి పరలోకానికి తీసుకెళ్లాలన్న ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనకు ఒక ఆలోచన ఉందనుకోండి, కుటుంబ పోషణ జరిగించాలనుకునే ఆలోచన ఉందనుకోండి. ఏ పనికి వెళ్ళాలి, ఆ పనికి వెళ్తే ఎంత డబ్బులు వస్తుంది, ఆ డబ్బులు వచ్చిన డబ్బుతో ఇది ఎంత కొనుక్కోవాలి, ఆహార వస్తువులు ఎంత కొనుక్కోవాలి, బట్టలు ఎంత కొనుక్కోవాలి, ఇలా ఒక ప్రణాళిక మనకుంటుంది. ఇంటి ఖర్చుల నిమిత్తము ఒక ప్రణాళిక మనకుంటుంది ఇల్లు జరిపించుకోవడానికి. అలాగే దేవుడు కూడా ప్రతి మనిషిని భూమి మీద నుంచి పరలోకం తీసుకెళ్ళడానికి కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము పరలోకం వెళ్ళాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే వెళ్ళాలి. మన ఇష్టానుసారంగా మనం పరలోకం వెళ్ళడానికి కుదరదు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు మనం పరలోకం వెళ్ళవలసి ఉంది, నేను ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీన పరచుకొనున్నట్లు
పాత నిబంధన కాలంలో కనాను దేశాన్ని గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధంగా దాన్ని తీసుకుంటే పరలోకం గురించి మనం కానీ ఆలోచన చేస్తే ప్రతి మనిషిని పరలోకానికి చేర్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. బ్రతుకున్నట్లు మనం బ్రతకాలనే ఆలోచన చేస్తున్నాం. అన్నం ఎందుకు సంపాదించుకుంటున్నాం అంటే బ్రతకాలని. డబ్బులు ఎందుకు సంపాదించుకుంటున్నాం అంటే బ్రతకాలని. కానీ ఈ బ్రతుకు సరిపోతుందా? ఈ బ్రతుకు చాలా అంటే దేవుడు అంటున్నాడు నిత్య జీవం ఉంది, నిత్యము బ్రతుకున్నట్లు. అంటే ప్రతి మనిషి కూడా శాశ్వతంగా బ్రతికేటటువంటి ఒక చోటు ఒకటి ఉంది, దాన్నే పరలోకం అంటారు. ఆ పరలోకంలో మనిషి శాశ్వతంగా దేవుడితో పాటు నిత్యము బ్రతుకుతాడు. మరి ఆ పరలోకం చేరాలంటే దేవుడు నడిపించాలి. మరి ఆయన నడిపించాలంటే ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చున్నాడు. ఆ ఆజ్ఞల ద్వారా మనం పరలోకం వెళ్ళాలంట. అయితే మరి ఆ పరలోకము తీసుకెళ్ళడానికి దేవుడు మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ నిత్యము ఉండే పరలోకంలో నిత్యము బ్రతకడానికి మనిషికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి అందరూ వెళ్తారా? అందరూ పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నారా? అందరూ ఆ పరలోకపు దేవుడైన తండ్రిని తెలుసుకున్నారా? సో ఇక్కడ నుంచి మనకు దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేవుని యొక్క మనస్సు ఎలాగుందో చూడండి ఒకసారి. ఎలా ఉందంటే 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనము. జాగ్రత్తనండి. తల్లి గర్భంలో నుంచి ఈరోజు వరకు మనకొచ్చిన కష్టాల వెనకాల ఉన్న అర్థం ఏంటి? తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు మనం నేర్చుకున్నటువంటి అనుభవాల యొక్క కారణాలు ఏంటి? ఏమేమి అనుభవాలు నేర్చుకున్నాం? ఆ అనుభవాలన్నీ మన జీవితంలోకి ఎందుకు వచ్చాయి? కష్టాలు, నష్టాలు, ఆనందాలు, సంతోషాలు, ఇలా ఎన్నో మన జీవితంలో మనం పాలు పంచుకున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆనందం నాకు ఎందుకు వచ్చింది? ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది? ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం పరలోకం వెళ్ళాలి అంటే దేవుడు మనల్ని సిద్ధపరచాలి కదా. ఆ సిద్ధపరిచే క్రమంలో మనకు కానీ దైవభక్తికి కావలసినవి ఒకవేళ తక్కువగా ఉంటే, అసలు లేకుండా ఉంటే వాటిని దేవుడు ఏర్పాటు చేయాలి. దాన్ని మనం కోరుకోవాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను ఈ అరణ్య మార్గములో నడిపించాను అంటున్నాడు దేవుడు మోషేతో, ఆ ఇజ్రాయేలు ప్రజలతో. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, డైరీ ఉంటుంది కదా, పాల డైరీ. వీళ్ళు పశువులు ఉన్నవాళ్ళు పాలు తీసుకెళ్ళి అక్కడ పోస్తారు కదమ్మా. పోసిన తర్వాత ఆయన ఒక మిషన్ తీసుకొని దాంతో చెక్ చేస్తాడు చేయడా? ఎందుకు, ఏ ఉద్దేశంతో చెక్ చేస్తాడు? ఈ పాలల్లో నీళ్ళు ఏమన్నా కలిసాయా లేదా, అంతే కదా. పాల శాతం ఎంత ఉంది, నీళ్ళ శాతం ఎంత ఉంది కదా అని ఈ యొక్క ఆ డైరీలో చెక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు భక్తి జీవితంలోకి వచ్చేసరికి దైవభక్తిలో భక్తి అనే దాంట్లో చాలా ఉన్నాయి. భక్తి అనే దాంట్లో చాలా ఇల్లు అంటే తలుపులు ఉంటాయా? కిటికీలు ఉంటాయా? గోడలు ఉంటాయా? ఇంట్లో సామాన్లు ఉంటాయా? మంచాలు ఉంటాయా? కుర్చీలు ఉంటాయా? అవన్నీ లోపల ఉంటాయి కదా. మొత్తాన్ని కలిపి మనం ఇల్లు అంటాం. ఇల్లు అంటే లోపల ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి అని అర్థం, అవునా? మనిషి అంటే కళ్ళు ఉంటాయా? చెవులు ఉంటాయా? అలాగే అవయవాలన్నీ ఉంటాయి కదా. ఆ అవయవాలన్నిటిని బట్టి అతన్ని మనిషి అంటాం కదమ్మా. మరి అలాగే దేవుడు కూడా అంట భక్తిలో చాలా ఉన్నాయి. ఆ భక్తిలో
పరలోకం వెళ్ళడానికి కావలసిన వాటిలో ఒక మనిషిలో, ఒక భక్తునిలో ఏవేవి ఎంత శాతం ఉన్నాయో ఆయన పరిశీలిస్తాడట, పరీక్షిస్తాడట. పాలల్లో నీళ్ల శాతం ఎంతుంది, పాల శాతం ఎంతుంది, వెన్న శాతం ఎంతుందని చెప్పి ఎలాగైతే పరీక్షిస్తారో, దేవుడు కూడా అంట ప్రతి మనిషిని నీవు పరలోకం రావడానికి కావలసినటువంటి విషయాలన్నీ, ఆ పరలోకానికి కావలసిన విషయాలు నీలో ఎంతెంత శాతం ఉన్నాయి అని మనలో దేవుడట పరీక్షిస్తాడట. సరే, అన్యుల సంగతి పక్కన పెట్టండి. దేవునిని ఎరగని ఆ జనాంగం గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ దేవుణ్ణి ఎరిగాము, విశ్వాసులము, క్రైస్తవులము, భక్తులము అని అనుకుంటున్న మన సంగతి ఆలోచిద్దాం. ఒక ఇంట్లో కిటికీ, తలుపులు, కుర్చీలు, బల్లలు, మంచాలు, పాత్రలు, వంట పాత్రలు, బియ్యం, సరుకులు, ఇట్లా రకరకాలన్నీ ఉంటాయి కదా. భక్తి జీవితంలో, పరలోకానికి వెళ్ళేటటువంటి దైవ భక్తి జీవితంలో, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో కూడా పరలోకం వెళ్ళడానికి కావలసినవి కొన్ని మన జీవితంలో ఉండాలి. అవన్నీ కూడా పరలోకానికి వెళ్ళడానికి కావలసిన శాతం ఉందా లేదా అనేది మొట్టమొదటిది దేవుడు మనలో పెట్టిన తర్వాత మనము వాటిని దేవునికి కూడా చూపించుకోవాలి. ప్రభువా, ఇదిగో నమ్మకం అనేది, విశ్వాసం అనేది నా దగ్గర నీపై ఇంత శాతం ఉంది. నీళ్ళు ఎక్కువ ఉండి పాలు తక్కువ ఉన్నాయనుకోండి, రిటర్న్ ఇచ్చేస్తాడు ఆయన. ఇదేంటమ్మా మొత్తం నీళ్లు పోసుకొని వచ్చావు అంటాడు. తెల్లగానే కనబడుతుంది కదా అంటే, పాలు కొంచెం ఉన్నాయి, నీళ్లు బిందు నిండా ఉన్నాయి అంటాడు. ఒక చెంబు నిండా పోసుకొని వచ్చావు, ఒక గ్లాస్ ఏమో పాలు పోసావు అంటాడు. దాన్ని ఎవరైనా పాలు అంటారా? అనరు. కొంచెమే పాలు ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం దేవుని యొక్క మనస్సు మనం కానీ ఎరగగలిగితే, పరీక్ష లేకుండా, ఆయన పరీక్ష లేకుండా మనల్ని పరలోకానికి ఎన్నుకోడు. అసలు మనం దేవుని దగ్గరికి ఈ లోక సంబంధమైన వాటి విషయాల కోసం మాత్రమే వచ్చామనుకోండి, భక్తి అనేది మనలో ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. భక్తి అనే దాంట్లో చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే ఈరోజు మనం చూద్దాం. వాటిని దేవుడంట తక్కెళ్ళలో చూస్తాడట. ఆ మాట కూడా చదివి ఇక్కడికి వద్దాం. మళ్ళీ చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. చూసారా, దేవుడట త్రాచులో తూచేవాడట. ఏ త్రాచులో తూస్తున్నాడు? దేవుడు తూచేటటువంటి ఆ యొక్క పదార్థం విషయం ఏంటి అంటే మన భక్తే. మనం ఎలా ఉన్నాము అన్నదే దేవుడు చూస్తున్నాడు. ఏమేం పెట్టి, దేంతో దేవుడు చూస్తున్నాడు అని కానీ మనం ఆలోచిస్తే, ఇక్కడ అయితే వచనంలో దేవుడు తక్కెడ పట్టుకొని ఉన్నాడని మనకు అర్థమైంది. రైట్. ఇప్పుడు చూడండి, మనం మార్కెట్లోకి వెళ్తే, కూరగాయల దగ్గరికి వెళ్తే, రెండు పక్కల కూరగాయలు ఉంటుందా? ఒక పక్క బరువు రాయి, కేజీ రాయి ఉంటుంది, ఒక పక్క కూరగాయలు వేస్తారు. అంతే కదా. అర కేజీ కావాలంటే అర కేజీ రాయి వేస్తారు. అంతేనమ్మా? అర కేజీ కావాలంటే పావు కేజీ రాయి వేస్తారా? అర కేజీ కావాలంటే అర కేజీ రాయి వేస్తారు కదా. అర కేజీ రాయి వేస్తారు. అలాగే ఇటుపక్క అర కేజీకి సరిపడా వంకాయలో, బెండకాయలో, కూరగాయలు ఏదో ఒకటి వేస్తారు. ఈ అర కేజీ రాయి బరువుకి ఈ అర కేజీ వంకాయలు సరిపోవాలి. అప్పుడే కదా లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఈ అర కేజీ రాయికి పావు కేజీ వంకాయలు ఉంటే తీసుకోం మనం. ఓకే, ఇది మనకు అర్థమైతే, పరలోకం వెళ్ళడానికి కూడా భక్తి అనే విషయంలో దేవుడు మనకు కొన్ని ఇచ్చున్నాడు, కొన్ని పొందాలి అంటున్నాడు, కొన్ని వాటి ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలము, సిద్ధపడగలము అని చెప్పి దేవుడు అంటున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం. దేవుని మీద విశ్వాసం. దేవుని మీద విశ్వాసం లేకుండా అసలు మనం పరలోకం ఎట్లా సిద్ధపడతాం? కనుక
పాలల్లో నీళ్ళ శాతం ఎంతుందో పరీక్ష జరిగినట్లుగా దేవుడు మన హృదయములో తనపై ఎంత విశ్వాసం ఉందో పరీక్షిస్తాడు. పరలోకానికి వెళ్ళడానికి కావలసినంత విశ్వాసం. ఒకవేళ మనలో విశ్వాసం లేదనుకో, మనం అవిశ్వాసులుగా ఉంటాం. ఓకే, ఒకవేళ మనలో విశ్వాసం చాలా తక్కువగా ఉందనుకో, విశ్వాసం కావాల్సినంత విశ్వాసం మనకు లేదనుకో, ఈ లోకంలో మనం కలిసిపోతాం. ఎందుకంటే ఆ కొంచెం ఉన్న విశ్వాసము అభివృద్ధి అవ్వకుండా రోజు అలాగే ఉంటే బలహీన పడిపోయి మనం పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి చూసారా, విశ్వాసం అనే శాతం, భక్తిలో విశ్వాసం అనే శాతం కూడా పరలోకానికి వెళ్ళేంత ఉంటేనే అంత కావాలట. అంత ఉందో లేదో దేవుడు ప్రతి మనిషిని పరీక్షిస్తాడట. ఆత్మ సంబంధమైన విషయాల పరీక్ష, పరలోకానికి వెళ్ళేటటువంటి విషయాల పరీక్ష, భక్తికి సంబంధించినటువంటి వాటిలో ఉండేటటువంటి పరీక్ష. నాపై ఇతనులో ఎంత విశ్వాసం ఉంది అనేది దేవుడు పరీక్షిస్తాడట. చూడండి, మనలో సంఘంలో ప్రతి వారం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇదేంటి తేడా? ఇది అసలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఇది భక్తి అందామా? ఎలాంటి భక్తి అందాము? ఎంత భక్తి అందాము? అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చర్చికి వచ్చే వాళ్ళ భక్తిని ఏ శాతంలో వేయాలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అప్పుడప్పుడు చర్చికి వచ్చే వాళ్ళని ఏ శాతంలో వేయాలో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కువ శాతం చర్చికి వచ్చే వాళ్ళని ఏ శాతం వేయాలో ఆలోచన చేద్దాం. అసలు ఎప్పుడు చర్చి మానకుండా ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళ భక్తి శాతం, విశ్వాసం శాతం ఎంతో ఆలోచన చేద్దాం. ఆలోచన చేస్తే మన యొక్క భక్తి జీవితంలో, భక్తి చేస్తున్న మనుషులలో రకరకాల స్థితిగతులు కనబడుతున్నాయి, మనకే కనబడుతున్నాయి స్వయంగా. అంటే దేవుడు కూడా ఒకరిని పరలోకానికి తీసుకెళ్ళబోయే ముందు అన్నీ చెబుతాడు. నాన్న, నువ్వు పరలోకం వెళ్ళాలంటే, నీకు ఈ భూమి మీద మంచి బ్రతుకు కావాలంటే, పరలోకంలో మంచి బ్రతుకు కావాలంటే, ఇదిగో నా వాక్యాన్ని, నా ఆజ్ఞలను ఇచ్చాను, భక్తిని ఇచ్చాను. ఆ భక్తిలో ఇదిగో ఇవన్నీ ఉండాలి, ఇంతంత శాతం ఉండాలి. ఇంతంత శాతం ఉంటేనే కానీ నువ్వు పరలోకానికి సిద్ధపడలేవు. ఉద్యోగంలో చూడండి, ఇప్పుడు 10th ఎగ్జామ్ రాబోతుంది. 35 మార్కులు పాస్ మార్కు, అంతేనమ్మా? 34 వస్తే ఫెయిల్. శాతం ఉంది. 100కి 35 వస్తేనే పాసు. మరి నేను 34 తెచ్చుకున్నావా అంటే కుదరదు, 35 పాసు. ఏమ్మా? అలాగా దేవుడు కూడా మనలో భక్తికి కావలసిన వాటిలో ఇదిగో విశ్వాసం ఇంత శాతం ఉండాలి అని ప్రతి మనిషిలో కూడా దేవుడు పరీక్షిస్తున్నాడట. నా మీద ఇదిగో ఈ యొక్క బిడ్డకి, నా మీద ఈ యొక్క ఆమెకి ఎంత విశ్వాసం ఉంది అనేది ఆయన పరీక్షిస్తాడట. మరి మనం పరలోకానికి వెళ్ళేటటువంటి విశ్వాసం మనలో మనం దేవునికి చూపించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసం ఉంటే పరలోకం వెళ్ళగలము అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నాకు దేవుడు ఉంటే చాలు అనేతంత విశ్వాసం ఉంటేనే పరలోకానికి వెళ్ళగలం. మనలో చూడండి, దేవుడు ఉంటే చాలు అనేంత విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే, ఏదో ఒకటి వచ్చి మన విశ్వాసాన్ని తగ్గించేసి లోకంలో పడిపోవడానికి, జారిపోవడానికి కారణమవుతుంది. అంటే కావలసినంత నీరు ఒక చెట్టుకి వేయిపోతే ఆ చెట్టు బతకదు, పెద్దదవ్వదు, గాలి వానకి తట్టుకోదు, వేర్లు లోపలికి వెళ్ళదు, గట్టిగా నిలబడదు, పెద్దదవ్వదు, మొద్దుగా అవ్వదు. కావలసినంత నీళ్లు. చూసారా?
ఒక చెట్టు బలంగా నిలబడాలంటే ఈ ప్రకృతిలో ఒక ఇల్లు బలంగా నిలబడాలంటే ఈ గాలివానలకు కావలసినంత పునాది కావాలి, గట్టి పునాది కావాలి. పాతకాలంలో గుడిసెలు తీసేసి ఇప్పుడు ఎందుకు బిల్డింగ్లు వేసుకున్నాం మనం? ఆ గుడిసెలు గాలివానకి తట్టుకోలేకపోతున్నాయి. అంటే గుడిసెలు గాలివానకు తట్టుకోలేవు. ఇదిగో ఇలా పిల్లర్స్ వేసుకుంటే బలంగా ఉంటుంది. అంటే గాలివానకు తట్టుకోవాలంటే పునాదితో వేయబడిన బిల్డింగ్ కావాలన్నమాట. అలాగే ఈ లోకంలో మనల్ని పరలోకం వెళ్ళనీయకుండా సాతాను ఎన్నో రకాల ఆశలు, దురాశలు చూపించి అవిశ్వాసంలో పడేసి, మనుషుల మాయలో పడేసి మనల్ని అవిశ్వాసులుగా తయారు చేస్తాడు. మరి ఆ అవిశ్వాసంలో పడకుండా ఉండాలంటే, వాడు చూపించే దురాశల్లో పడకుండా ఉండాలంటే మనకు కావలసినటువంటి విశ్వాస శాతం ఎంత? అది మన జీవితంలో కానీ చూసుకుంటే ఉందా లేదా అన్న చూసుకుంటే విశ్వాసి అయితే నాకు ఏమున్నా లేకపోయినా యేసయ్య దొరికాడు చాలు. విశ్వాస శాతం జాగ్రత్త వినండి. పడిపోని విశ్వాస శాతం, సాతానికి లొంగిపోని విశ్వాస శాతం ఎంత ఉంటే నువ్వు పడిపోకుండా ఉంటావు? ఎంత విశ్వాసం ఉంటే ప్రతి ఆదివారం మందిరానికి రాగలవు? ఎంత విశ్వాసం ఉంటే పరలోకానికి సిద్ధపడగలవు? ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం మాత్రమే కాదు, నీతి. మనలో నీతి ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే పాపం చేస్తే పరలోకం వెళ్ళరు. దేవుడు చెప్పినటువంటి నీతి మనలో ఉంటేనే పరలోకానికి వెళ్తారు. మరి నీతి ఎంత ఉండాలి? 70% నీళ్లు, 30% పాలు ఉంటే దాన్ని ఏమంటారు? పరిపూర్ణమైన పాలు కాదు. అంటే 70% పాపం, 30% నీతి ఉందంటే ఈ 70% ఎక్కువ ఉంది కాబట్టి పరిశుద్ధత అనేది పరిపూర్ణత కాదు. చూసారా? నీతి కూడా ఎంత శాతం, నీతి మనలో ఎంత శాతం ఉండాలంటే, విశ్వాసం మనలో ఎంత శాతం ఉండాలంటే అవిశ్వాసము లేనంత విశ్వాసం ఉండాలి. ఎంత శాతం ఉండాలి విశ్వాసం? అవిశ్వాసం లేనంత విశ్వాసం ఉండాలంటే ఒక చుక్క కూడా మనలో అవిశ్వాసం అనేది ఉండకూడదు. అది విశ్వాస శాతం, ఉండవలసిన విశ్వాస శాతం. మరి నీతి 10 అబద్ధాలు, 10 బూతులు, ఒక యేసయ్య స్తోత్రం, అలా కుదరదు. పర్ఫెక్ట్గా మనము నీతిలో దేవుని యొక్క పరిశుద్ధతలోనే ఉండాలి. నీతి శాతం కూడా చూడగలిగితే, నీతి శాతం కూడా మనలో ఎంత కావాలంటే, నీతి శాతము పరలోకానికి వెళ్ళవలసినటువంటి నీతి శాతం మనలో ఉండాలి. దేవుడు ఏమన్నాడు, ఎలా బ్రతకమన్నాడో, ఏ ఆజ్ఞలు పాటించమన్నాడో ఆ నీతి మనలో ఉండవలసినంత నీతి ఉంటేనే, జాగ్రత్త వినండి, ఉండవలసినంత నీతి ఉంటేనే అబద్ధం చెప్పవలసినప్పుడు అబద్ధం చెప్పము. ఎందుకంటే నిజం చెప్పాలన్న నీతి మనలో ఉంటే, నిజమే మాట్లాడుతున్న నీతి మనలో ఉంటే అబద్ధం మనల్ని గెలవలేదు. చూసారా? దేవుడు చెప్పినట్లుగానే నీతిగా బ్రతకాలన్న ఆలోచన బలంగా ఉంటే, మనలో నీతి క్రియలు జరుగుతూ ఉంటే పాపపు క్రియలు మనలో లోపలికి చొరబడలేవు. ఈ నీతి క్రియల ద్వారా మనం పాపాన్ని జయించడానికి దేవుడు ఆ నీతి క్రియలు ఇచ్చాడు. కాబట్టి నీతి శాతం ఎంత ఉండాలంటే పాపం వచ్చి మనల్ని పడగొట్టలేనంత నీతి ఉండాలి. అందుకే సంఘంలో కొంతమంది మనుషుల జీవితాల్లో పడిపోవడాలు, లెగవడాలు, భక్తిహీనతలు, అవిశ్వాసాలు ఎందుకు ఆ మనుషులలో ఇలా జ్వరబడుతున్నాయి? వాళ్ళ జీవితాల్లో ఎందుకు తేడాలు కనబడుతున్నాయంటే ఉండవలసినంత లేదు. ఒక కాలే ఉందనుకో, మనలాగా పరిగెడతాడా? 2 కాళ్ళు కావాలి. ఆ 2 కాళ్ళు సరిగా ఉండాలి. కొంతమందికి 2 కాళ్ళు ఉన్న పోలియో ఉంటుంది. పోలియో ఉన్నోళ్ళు పరిగెత్తలేరు. అంటే
రెండు కాళ్ళు బలంగా బాగా ఉంటేనే మనం పరిగెత్తగలం, సరిగా నడవగలం, బరువు మోయగలము, ఏదైనా పని చేయగలం. చూసారా? ఉండవలసిన రెండు కాళ్ళు బలంగా ఉండాలి. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీతి అనేది మనలో నీతి ఎంత శాతం ఉండాలి అంటే అవినీతి మనలో లేకుండా ఉండే అంత శాతం నీతి ఉండాలి. అప్పుడే కదా అవినీతి మనల్ని వచ్చి గెలవకుండా ఉండాలి అంటే, మనం అవినీతి పరులు అవ్వకుండా ఉండాలి అంటే నీతి ఎంత ఉండాలంటే అవినీతిని గెలిచేంత నీతి ఉండాలి. విశ్వాసం ఎంత ఉండాలంటే అవిశ్వాసాన్ని గెలిచే అంత విశ్వాసం ఉంటారు. కొంతమంది అంటుంటారు వచ్చి, పాస్టర్ గారు వాళ్ళు ఇలా అన్నారు, ఎలా భయపడుతున్నావా నువ్వు? పాస్టర్ గారు ఇలాగుంది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. విశ్వాసం లేదా నీకు? అంటే ఈ ఈ ఈ సమస్యలు వచ్చినటువంటి యొక్క కష్టాలు, ఆ కష్టాలకు భయపడేంత, కుంగిపోయేంత విశ్వాసమేనా నీలో ఉంది? ఆలోచించండి. అందుకే దేవుడు పరీక్షిస్తున్నాడు. మనలో తాను పరలోకానికి తీసుకెళ్ళడానికి కావలసినటువంటి శాతం పెట్టాలని అయితే మనం పుట్టినప్పుడు, తల్లి గర్భంలో వచ్చి పుట్టినప్పుడు చూడండి, పాపం ఏమన్నా ఉందా మనలో? ఏమి లేదు. సో దేవుడు మనలో పరిశుద్ధతను పెట్టేశాడు. ఎంత శాతం? పుట్టినప్పుడు మనలో పరిశుద్ధత ఎంత శాతం ఉంది? బూతులు మాట్లాడతామా? అబద్ధాలు మాట్లాడతామా? ఎదుటి వాళ్ళని మనం దూషిస్తామా? ఏమీ లేదు. అంటే 100% మనలో పుట్టినప్పుడు పరిశుద్ధత ఉంది. 100% మనల్ని దేవుడు నీతిమంతులుగానే చేశాడు. సాట దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. యథార్థవంతులుగా పుట్టించాను అంటే పరలోకానికి వెళ్ళవలసిన క్వాలిటీస్ అన్నీ కూడా మనల్ని తల్లి గర్భంలోనే దేవుడు ఇచ్చేసాడు. శాతం ఇచ్చేసాడు. 100కి 100% ఇచ్చేసాడు. ఒకసారి ఆలోచించండి. పుట్టినప్పుడు మనలో అబద్ధాలు లేవు, కానీ ఇప్పుడు అబద్ధాలు ఉన్నాయంటే ఆలోచించండి. తెచ్చుకున్నాం. అప్పుడు 100% పరిశుద్ధత ఉన్నింది, ఇప్పుడు 100% పరిశుద్ధత లేదు. అంటే అర్థం ఏంటి? ఆ 100% పరిశుద్ధతను మనము చిన్న చిన్నగా కోల్పోయి, పరిశుద్ధత 100% ఉండాల్సింది పాపం ఎక్కువ శాతం అయిపోయింది. పాపం గెలిచేసింది, పాపం ఎక్కువైపోయింది. కనుక నీతి ఎంత ఉండాలంటే, నీతి దేవుడు ఎంత శాతం ఉండాలని చూస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు అంటే అవినీతి మనల్ని గెలవనంత నీతి ఉండాలి. ఏమా? ఇంకా ఆయన పట్ల ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకో వచనం చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. దేవుడట మనల్ని పరీక్షిస్తున్నాడట. ఏం పరీక్షిస్తున్నాడంటే, మనము దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నామో లేదో అని ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడట. పూర్ణ హృదయం అంటే పూర్తిగా, అంటే ఆయనకే ఎక్కువ శాతం, ఆయనకే పూర్తిగా అని అర్థం. తల్లిదండ్రులను ప్రేమించాలి, భార్య బిడ్డలను ప్రేమించాలి, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు. అది పూర్ణ హృదయం అంటూ ప్రేమించడం అంటే. దేవుని కంటే దేన్ని ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది ఎక్కువ ప్రేమ అవుతుంది తప్ప దేవుడి మీద ఎక్కువ ప్రేమ అవ్వదు. లేదా దేవుణ్ణి ఎక్కువ మనం ప్రేమిస్తామో అది పరిపూర్ణ ప్రేమ అవుతుంది. ఇక్కడ దేవుడు ఏం పరీక్ష పెడుతున్నాడట? మనం ఆయన్ని ఎంత ప్రేమిస్తామో చూస్తున్నాడట, పరీక్షిస్తున్నాడట. అంటే ఎంత ప్రేమ ఉంటే మనం పరలోకం వెళ్తాము? ఇంట్లో బంధువులు చనిపోయారు, ఇంట్లో అన్నదమ్ములో లేకపోతే భర్తో భార్యో లేకపోతే పిల్లలో చనిపోయారు, వాళ్ళ మీద మనకు ప్రేమే ఉంటుంది.
అయితే వాళ్ళను దేవుడు తీసుకెళ్ళిపోయాడని వాళ్ళ మీద ఉన్న ప్రేమతో దేవుణ్ణి మనం వదులుకునే ప్రేమ ఉండాల్సింది కాదు. ఎంత ప్రేమ దేవుడి మీద మనకుండా ఉంటే పరలోకం చేరతాము అంటే పరిపూర్ణ ప్రేమ. పరిపూర్ణ ప్రేమకు శాతం ఎంత అంటే ఈ లోకంలో ఈ శరీరం ఆత్మ ఇచ్చింది ఆయనే, సమస్తం ఇచ్చినవాడు ఆయనే. కనుక బంధుమిత్రులు దూరమైనా, ఎవరు ఏది దూరమైనా ఆయన మీద ప్రేమ ఉండాలి. చాలామంది ఇక్కడ పడిపోతారు, ఇక్కడ కూడా పడిపోతారు. మా ఆయన్ని తీసుకెళ్ళిపోయాడని కొంతమంది, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడని కొంతమంది, నా భార్యను తీసుకెళ్ళిపోయాడని కొంతమంది, ఇలా ఆరోగ్యం పోయిందని కొంతమంది. అంటే మన ప్రేమ ఆరోగ్యం మీద ఎక్కువ ఉందనుకో, ఆ ప్రేమ పరలోకం వెళ్ళలేదు. అది సరిపోదు, పరలోకం వెళ్ళడానికి సరిపోదు, ప్రేమ శాతం సరిపోదు. ఎందుకంటే మనం ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నాం, దేహాన్ని ప్రేమిస్తున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటే ఈ సమస్యల్లో వచ్చేటటువంటి సమస్యను మనం గెలవగలం. తల్లైనా, తండ్రి అయినా, బంధువులైనా, ఎవరినైనా ఇచ్చింది దేవుడే కదా, ఇచ్చాడు, తీసుకున్నాడు అని ఏబులా మనం చెప్పగలిగితే దేవుణ్ణి ప్రేమించే పరిపూర్ణ ప్రేమ. ఆ ప్రేమని ఈ లోకంలో మరణాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల దూరం అయ్యేటటువంటి స్థితులు దేవుడి దగ్గర నుంచి దూరం చేయలేవు. చూసారా, ప్రేమ శాతం, విశ్వాస శాతము, నీతి శాతము, ప్రేమ శాతము, ఓర్పు శాతము, ఇలా చాలా ఉన్నాయి. భక్తిలో చాలా ఉన్నాయి. మనం కొన్నే మాట్లాడుకుంటున్నాం, అన్ని మాట్లాడడానికి టైం కుదరదు కాబట్టి తర్వాత దేవుని చిత్తం అయితే మాట్లాడతాం కదా. ఇంకా దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే, ఏం పరీక్ష చేస్తాడంటే, ఏం చూస్తాడంటే, నా కోసం నువ్వు ఏమి ఇవ్వగలవు? 10 రూపాయలు ఇవ్వగలవా అంటే, ఎందుకు ఇవ్వలేను ప్రభువా 10 రూపాయలు అని ఇచ్చేస్తాం. 100 రూపాయలు ఇవ్వగలవు, ఎందుకు ఇవ్వలేను ప్రభువా 100 రూపాయలు ఇచ్చేస్తాం. అబ్రహాముని దేవుడు నా కోసం నీ ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాన్ని ఇవ్వగలవా అని అడిగాడు. అబ్రహాముని దేవుడు ఏం అడిగాడు? ప్రాణం అడిగాడు, కొడుకు ప్రాణం అడిగాడు. ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి కొడుకు ప్రాణాన్ని అడిగాడు. పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. ఏ పరీక్ష? ఇచ్చే పరీక్ష, విశ్వాస పరీక్ష, భక్తి పరీక్ష పెడితే అబ్రహాములో తన ప్రాణమైనా, తన బిడ్డ ప్రాణమైనా, తన కుటుంబంలోని ప్రాణమైనా ఏదైనా దేవుడికి ఇవ్వగలిగేటటువంటి, ఇచ్చేటటువంటి శాతం ఉంది. ఎంత శాతం ఉందంటే దేవుడి కంటే ఎవరు ఏది ఎక్కువ కాదు, అంత శాతం ఉంది. కాబట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించగలిగాడు. అంటే ఒక ప్రాణాన్ని, తన బిడ్డను దేవుడికి ఇవ్వగలిగాడు. మరి దేవుళ్ళ ఎంత ప్రేమ ఉంది? ఆయన కుమారుడైన క్రీస్తును మన కోసం ఇచ్చాడు. చూసారా, ఆయన ప్రాణాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. చూసావా, ఆయనకుంది ఇవ్వగలిగిన ప్రేమ, ఆయనకుంది మన మీద నమ్మకం. ఆయన మన తండ్రి. ఆయన వైపు అన్ని మనకి మాత్రమే చెప్తున్నాడా? లేదు లేదు లేదు, ఆయన కూడా చేసి చూపించాడు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానంటే ఇదిగో నా బిడ్డని ఇచ్చేసాను. నేను మీకు ఎంత ఇచ్చానంటే ఈ ప్రకృతి అంతా మీకోసమే నేను ఇచ్చిందే. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానంటే మీ పాపముల నుంచి రక్షించడానికి నా ప్రియకుమారుని రక్తం ఇచ్చాను. నన్ను నువ్వేమి ఇస్తున్నావు, ఎంత శాతం ఇస్తున్నావు, ఏమి ఇవ్వగలవు అన్నదాన్ని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. భక్తిలో ఇవ్వడం కూడా ఉంది, విశ్వాసం ఉంది, నీతి ఉంది, ఓర్పు ఉంది. ఎంత ఓర్చుకోగలం ప్రభువా? కొంతమంది అంటుంటారు, ఏంటి పాస్టర్ గారు 1 రోజా 2 రోజులా, 1 సంవత్సరం 2 సంవత్సరాల, ఇంత కష్టం, ఇన్ని రోజుల కష్టం నేను ఎట్లా పడేది అంటుంటారు. అంతేనా నీలో ఉంది? అంతేనా నీలో ఉంది? మరి ఈ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుడు నిన్ను
కాపాడుతున్నాడే ఓర్పుతో. ఎన్ని పాపాలు చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా, మరి ఆయనకి ఎంత ఓర్పు ఉండాలి? చూసారా? దేవుడికున్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా మనలో ఆయన చూడాలనుకున్నవి పెట్టాడు. కనుక ఇచ్చే దాంట్లో కూడా మనం ఏమి ఇవ్వగలం? ప్రభు అంటాడు, ప్రాణము పెట్టువాడు దాన్ని తిరిగి పొందుకొనును. దేవుడి కోసం మనం ప్రాణం పెట్టేంత చావు వచ్చినా పర్లేదన్నారు అపోస్తులు. తండ్రితో ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, తండ్రి నీ చిత్త ప్రకారం నా ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చా, నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను నేను. అంటే ప్రాణం కంటే నువ్వే ఎక్కువ నాకు. అంటే ప్రాణం ఇవ్వగలను నేను అని ప్రభువు పెట్టాడు, అపోస్తలులు పెట్టారు. అంటే దేవుడు కోసం ప్రాణం ఇవ్వగలిగేటటువంటి శాతం మనలో ఉంటే ప్రాణ భయం ఉండదు. తొలగిపోము సాతాను యొక్క మాటల్లోంచి, ఆలోచనలోంచి. ఇంకా చూడగలిగితే సమయం, దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని మనం ఆయనకి ఎంత సమయం ఇవ్వగలమా అని కూడా పరీక్షిస్తున్నాడు. ఎంత సమయం ఇస్తున్నామా అని చూస్తున్నాం. మనం మనుషుల కోసం ఎక్కువ ప్రయాసపడుతున్నామా? మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామా? మన దేహం గురించి ఆలోచిస్తున్నామా? మన సంతోషం గురించి ఆలోచిస్తున్నామా? శాతం చూసుకుంటున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. మన జీవితం దానికి సాక్ష్యంగా ఉంది, మన భక్తి దానికి సాక్ష్యంగా ఉంది, మన ప్రవర్తన దానికి సాక్ష్యంగా మనం దేవునికి ఎంత శాతం ఇస్తున్నామో ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. ఏబులాగా జీవితంలో అనేక శ్రమలు అనుమతి ఇచ్చి పరీక్షలో నిలబెడుతున్నాడు. అబ్రహామును పరీక్షించి పరీక్షలో నిలబెట్టాడు. పరీక్ష లేకుండా ఏ భక్తుణ్ణి దేవుడు భక్తుడు అనలేదు. పరీక్ష లేకుండా ఎవరిని దేవుడు పరలోకం తీసుకెళ్ళడు. ఆ శాతం దేవుడు మనలో ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. కనుక సమయం కూడా రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలలో 30 రోజులు, సంవత్సరంలో 365 రోజులు, 12 నెలలు. ఈ సంవత్సరం 365 రోజులను మనం ఏ పనికి ఎంత కేటాయించాం అని కానీ శాతం తీస్తే, దేవుడికే ఎక్కువ శాతం కానీ అయి ఉంటే నువ్వు దేవునికే ఎక్కువ శాతం టైం ఇచ్చావని తేలుతుంది తక్కెడ్లో. ఓకే, తర్వాత ఎంత కష్టం అనుభవించగలం దేవుడి కోసం? శాతం, పరీక్షలో శాతం. ఏవుకి కూడా దేవుడు కష్టాన్ని అనుమతి ఇచ్చి ఎంత కష్టం నా కోసం పడగలవు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును ఆకాంక్షించి కోరుకొని వాళ్ళ కోసం చాలా చాకిరీ చేస్తారు. ఎన్ని రోజులు కష్టపడాలనుకుంటారా? ఒక 2 నెలలు నా బిడ్డల కోసం కష్టపడితే చాలనుకుంటారా? 2 సంవత్సరాలు చాలు నా బిడ్డ కోసం కష్టపడితే చాలనుకుంటారా? జీవితాంతం వాళ్ళు అభివృద్ధి అయ్యే వరకు, ప్రయోజకులు అయ్యేంత వరకు నేను కష్టపడాలి అనుకుంటారా? అలాంటి కష్టం, ఆ శాతం దేవుడు మనలో ఉందా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఎంత కష్టమైనా దేవుడి కోసం పడగలవా? భార్య వదిలినా దేవుడి కోసం కష్టపడగలవా? అనారోగ్యం వచ్చినా కష్టం అనుభవించగలవా? పిల్లలు చనిపోయినా దేవుడి కోసం ఆ కష్టం అనుభవించగలవా? ఆస్తి పోయినా ఆ కష్టాన్ని అనుభవించగలవా? ఏబు అనుభవించాడు. పరీక్ష శాతంలో ఏబు నెగ్గాడు. పరలోకానికి కావలసినటువంటి శాతం ఏబులో కనబడింది. ఎంత కష్టం అనుభవించాడు ఏబు? చాలా కష్టం అనుభవించాడు. ఎంతవరకు? వచ్చినటువంటి ఆ కష్టాలు దేవుడి నుంచి ఏబుని దూరం చేయనంత కష్టం ఏబు అనుభవించాడు. అంటే ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం మనల్ని దేవుడి నుంచి దూరం చేయనంత కష్టపడగలిగిన స్వభావం దేవుడి కోసం మనకుంటే ఆ కష్టం మనల్ని దేవుడి నుంచి దూరం చేయలేదు. మంచి తిండి తినమంటారు డాక్టరు. ఎందుకు? బలం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం. అవునా?
కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, గుడ్డు, మాంసం, పాలు. ఎందుకు? ఫ్రూట్స్, పళ్ళు. ఎందుకు? శరీర బలం కోసం. అంటే ఈ లోకంలో భౌతిక సంబంధమైన శరీరంలో ఉన్నాం కాబట్టి రోగాల వలన బలహీనపడొచ్చు, సరైన తిండి లేకపోతే బలహీనపడొచ్చు, చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మన శరీరం బలంగా ఉండాలంటే ఇవన్నీ పుష్టిగా మనకు కావాలి. అలాగే సాతాను ఉన్నాడు ఈ లోకంలో, పాపం ఉంది ఈ లోకంలో. ఆ పాపము సాతాను మనల్ని దేవుడి నుంచి దూరం చేయకుండా ఉండాలంటే ఇదిగో ఈ బలమైనవి, ఈ పరలోకానికి వెళ్ళేవి మనలో సరిపోయినంత, పడిపోనంత ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్ళడానికి నిలబడగలం. ఏమ్మా? ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ కొన్నే మీకు చెప్తున్నా. విధేయత. విధేయత అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయడం అంతే. చూడండి, ఒక విషయం చెప్తాను మీకు, జాగ్రత్తగా ముగిచ్చేస్తాను నేను. దేవుడు చెప్పిందల్లా మనం చేయడం అనేది విధేయత. దేవుడు చెప్పిన వాటిల్లో ఏవో కొన్ని చేస్తే అవిధేయత. కొన్ని చేసి కొన్ని చేయడం లేదనుకో, కొన్ని చేసి కొన్ని చేయడం లేదనుకో, అవి గెలిచేస్తాయి మనల్ని. అవిధేయులైపోతాం టోటల్గా. రోజు రోజుకి మనలో దేవుడికి నచ్చని విషయాలు ఎక్కువైపోతున్నాయి అనుకో, దేవుడికి నచ్చే విషయాలు, ఈ నచ్చని విషయాలు ఎక్కువైపోయి ఆ నచ్చిన కొన్ని విషయాలు కూడా పోతాయి. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జాంకాయ మొక్క, మామిడికాయ మొక్క వేసావు, అంత మొక్క అయింది. అది ఎంతమ్మా? అంత మొక్క అయింది. ఓకేనా? పెద్ద ఇంత ముళ్ళ చెట్టు దాని పక్కనే వేసావనుకో, ముందు ఏది పెరిగిద్ది? ముళ్ళ చెట్టే పెరిగిద్ది. ఈ ముళ్ళ చెట్టులో నుంచి ఈ మామిడి చెట్టు రావాలంటే కష్టం. ఇంకా ఆ ముళ్ళు ఈ మామిడి చెట్టును గుచ్చేసి ఎదగనీయకుండా అది మాత్రం ఎదిగేస్తుంది. మీరు అప్పుడెప్పుడైనా చూసి చూడండి, ఒక చెట్టు పెనేసుకొని ఉంటాయి, కానీ బాగా ఏదైతే బలంగా ఉంటుందో ఆ చెట్టు పైకి వెళ్ళిపోయి ఉంటుంది. తాటి చెట్టుకి రాగి చెట్లు అల్లుకోవడం చూస్తున్నారు కదా, వేప చెట్లకి కొన్ని తీగలు అల్లుకోవడం చూశారు కదా. ఏది బలంగా ఉంటే అది పెరుగుతుంది, ఏది బలహీనంగా ఉంటే అది తగ్గిపోద్ది. ఓకే? కనుక మన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరీక్షిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళేటటువంటి శాతం ఉందో లేదో చూసుకోమంటున్నాడు. మనం వీటి మీద దృష్టి పెట్టాలి. మనం కేవలం ఈ లోకంలో బతుకున్నాం కాబట్టి దేవా నాకు అన్నం పెట్టు, డబ్బులు ఇవ్వు అని ఆలోచిస్తున్నామే, కానీ తర్వాత ఉండబోయే సంగతుల విషయమై, ఈ మరణం తర్వాత మనకు పరలోకం వెళ్ళాడాలంటే ఈ భూమి మీద మనకు కావాల్సిన విషయమై ఎంత శాతం ఉండాలి విశ్వాసం, ఎంత శాతం ఉండాలి నీతి, ఎంత శాతం ఉండాలి ప్రేమ, ఎంత శాతం ఉండాలి ఓర్పు, ఎంత శాతం ఉండాలి మనకు అన్నీ కూడా భక్తి కావాల్సింది. పడిపోనంత, దూరం అవనంత ఉండాలి. చూసారా? మనం వీటి మీద దృష్టి పెట్టకుండా మిగతా వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే టైం పోద్ది, విశ్వాసం తగ్గిపోద్ది, దేవుడి కోసం బతకలేం, దేవుడు చెప్పింది చేయలేం. అది సాతాన్ టార్గెట్. ఒక రోజున ఈ లోకాన్ని మనం విడవాలి. ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనం పరలోకం వెళ్ళాలో నరకం వెళ్ళాలో తేల్చుకొని కదా వెళ్ళాలి. నరకానికి ఎందుకు వెళ్ళాలి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు రేపటికి బియ్యం ఉందో లేదో, రేపటికి 3 పూట్లకు ఉందో లేదో అర్థమైపోద్ది. మనం అంటుంటాం, అమ్మో రేపు ఒక పూటే వస్తుంది అంటే అర్థమైపోతుంది శాతం మనకి, బియ్యం ఎంత ఉంది ఇంట్లో కదా. అలాగే మన జీవితంలో ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు, భౌతికమైన జీవితంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు మనల్ని పడగొట్టేవి, దూరం చేసేవి ఎన్నో ఉంటాయి, వస్తాయని దేవుడు చెప్పాడు కాబట్టి, ఉన్నాయని దేవుడు చెప్పాడు కాబట్టి వాటిని గెలిచేంత, వాటికి లోబడకుండా ఉండే అంత, దేవునికి దూరం అవ్వకుండా ఉండే అంత
విశ్వాసము, విధేయత, పరిశుద్ధత, ఓర్పు, ప్రేమ మనలో ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళేటటువంటి భక్తి శాతంలో ఉన్నాము అని అర్థం, ఉంటాము అని అర్థం. మీ ఇంట్లో సరుకు ఎంత ఉందో రేపు 3 పూటలకు వస్తుందో రాదో చూసుకుంటున్నారు, పరీక్షించుకుంటున్నారు. మరి నేను పరలోకానికి వెళ్తానా లేదా? పరలోకానికి వెళ్ళే అంత విశ్వాసం, పరలోకానికి వెళ్ళేటటువంటి నీతి నాకు సరిపోద్దా లేదా? అది చూసుకోవాలి ముఖ్యం. ఎందుకంటే ఈ లోకంలో ధనవంతులను చూస్తున్నాము, ఒకరోజు వెళ్ళిపోతున్నారు. ఈరోజు లోకంలో బలవంతులను చూస్తున్నాము, ఒకరోజు వెళ్ళిపోతున్నారు. అందగాళ్ళని చూస్తున్నాము, వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో చదువుకున్న వాళ్ళని చూస్తున్నాము, వెళ్ళిపోతున్నారు. డాక్టర్లను చూస్తున్నాము, వెళ్ళిపోతున్నారు. పోలీసులు గన్ను పట్టుకున్న పోలీసులను చూస్తున్నాము, వెళ్ళిపోతున్నారు. ఎవడు కూడా ఆగడిక్కడ. ఏది కూడా ఈ లోకంలో సంపాదించుకున్నది ఏది కూడా మనల్ని ఆపదు. మన వాళ్ళు ఎవరు కూడా మన ప్రాణం పోతుంటే తల్లిదండ్రులైనా ఆపలేరు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనం పరలోకానికి వెళ్ళడానికి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాల యొక్క శాతాన్ని పెంచుకోవడం, చూసుకోవడం అనేది, నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. మొట్టమొదటిగా అది చేయాలి. అందుకే ప్రభు అంటాడు, మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి. మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి. మొదట మీరేం వెతుకుతున్నారు? పరలోకం కదా ముందు ఎతకాల్సింది. ఈ లోకంలో ఎంతకాలం ఉంటారే, ముందు వాటిని ఎతుకుతున్నారు. వెతకండి వాటిని కూడా, కానీ ముందు ఇది. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.